హాయ్ అండి అందరికీ. నా పేరు అనుష. వెల్కమ్ టు ఆహా అను ఛానల్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో అయితే బండి స్టైల్ సుగంధి ఎలా చేయాలో చూద్దాం. నాకైతే రాదు, మా ఆయన చేస్తారంట, చూద్దాం. ఫస్ట్ కటోరా నానబెట్టుకోవాలి. 2 పర్సన్స్కి అయితే 2 ముక్కలు సరిపోతాయి. అండ్ మీరు ఈవినింగ్ తాగాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోద్ది. సో మ్యాక్సిమం ఒక 6 to 8 అవర్స్ నానబెట్టాలండి, అంతే. అండ్ నెక్స్ట్ సబ్జా మేమైతే కటోరాతో పాటు నానబెట్టేస్తాము. ఒకవేళ మీరు మర్చిపోయారనుకోండి, సుగంధి చేసే 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ 2 పర్సన్స్కి 2 లెమన్స్ తీసుకున్నాము. అండ్ నన్నారి బాటిల్ ఉంటుంది బయట కిరాణా షాప్లో, మేమైతే ఫుల్ బాటిల్ ఖాళీ చేసాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ అసలు షుగర్ వేయాల్సిన అవసరమే లేదు, నన్నారి స్వీట్ సరిపోయిద్ది. 2 గ్లాసులు తీసుకోండి. లెమన్స్ని స్క్వీజ్ చేశారు. నిమ్మకాయలు చాలా కాస్ట్ ఉన్నాయండి, చూసేసుకోండి. నెక్స్ట్ నన్నారి అంటే సుగంధి అండి. ఒక్కొక్కరికి టీ గ్లాస్లో పావంతు సరిపోతుంది. ఇక్కడ మా ఆయన మేము బాటిల్ మొత్తం ఖాళీ చేసామని చెప్పేస్తున్నారు. అండ్ సబ్జా మేము ఒక్కొక్క పర్సన్కి 3 టేబుల్ స్పూన్స్ వేసాము. ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ సమ్మర్లో బాడీ హీట్ చేయకుండా హైడ్రేట్గా ఉండాలంటే సబ్జా వాటర్ చాలా అవసరం అవుతాయి. అండ్ నెక్స్ట్ కటోరా కావాల్సినంత వేసుకోవచ్చండి. ఫస్ట్ టైం నేనైతే కటోరా తాగినప్పుడు ఏంటబ్బా ఇది జల్లీ జల్లీగా ఉంది, అసలు తాగగలుగుతామా అనుకున్నాం. కానీ తాగుతూ ఉంటే చాలా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సోడా. ఈ సమ్మర్లో అందరిళ్ళల్లో ఉంటుందని అనుకుంటున్నా. కావాల్సినంత పోసుకోండి. అండ్ ఎంత టేస్టీగా ఉందంటే, బండి స్టైల్లో సేమ్ అక్కడ ఎలా ఉండిద్దో అలాంటి సుగంధి మా ఆయన రెడీ చేసేసారు. ఇలా చేసుకుంటే మనీ వేస్ట్ కాకుండా ఉంటుంది. అండ్ మన హ్యాండ్స్తో చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.